విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక కుటుంబ సభ్యుడిగా అభినందించకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా అభినందించాల్సింది పోయి పరిపాలన గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నారు, అక్కడి నుంచి ఎటువంటి ఫండ్స్ ఇక్కడికి రావు, కానీ ఈయన మాత్రం ఇక్కడ పరిపాలన గురించి మాట్లాడతాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పదవులు తప్ప ప్రజాసేవ మీద ఎటువంటి అవగాహన లేదనేది నిన్న ఆయన ప్రెస్ మీట్లో అర్థమైపోయింది. ఎందుకంటే ఓసరం వెళ్ళి కూడా ఇన్ని రంగులు మార్చదు. నేను ఆయన్ని విమర్శిస్తున్నానని కాదు, ఆయన 83లో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినేమో ఎన్ని పోటీ పొడిచారని అంటారు ఒక పక్క, ఆయన దగ్గుబాటి పురంధేశ్వరి గారేమో చంద్రబాబు నాయుడు గారి పక్కనే నుంచొని ఉన్నారు. ఈయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని మళ్ళీ ఎన్టీ రామారావు గారు పక్కకి వెళ్ళారు, మళ్ళీ అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ అయ్యారు. ఈయన రాజ్యసభ సభ్యత్వం కోసం లక్ష్మీ భారత్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్లోకి వెళ్ళి మళ్ళీ అందులో నెక్కరేసుకొని డ్రిల్ చేశారు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత ఆమెనేమో బీజేపీలో జాయిన్ చేసి ఈయనేమో న్యూట్రల్గా ఉండి మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్న తరుణంలో మళ్ళీ వైసీపీలో చేరడం అనేది ఓసరవల్లి కూడా ఇన్ని రంగులు మార్చదు. మీరు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే అర్హత నిన్నటితో కోల్పోయారు వీళ్ళు. మీరు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి మీద ఉన్నటువంటి ఈర్షతో చేసే పనులు తప్ప మీ వల్ల ఆ చేరిన పార్టీలకు కూడా ప్రయోజనం లేదు. మీరు ఒక కుటుంబంలో ఈర్షతో మీరు చేస్తున్నటువంటి ఈ డ్రామాలు, ఇన్ని పార్టీలు మారడం, మీకు ఏజెండా ఏముంది? ఇన్ని పార్టీలు మారడం అంటే మీ పదవుల కోసం, మీ స్వలాభాల కోసం మీరు పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజాసేవకైతే మీరు ఎక్కడున్నా సరే ప్రజాసేవ చేయొచ్చు. పదవి ఉన్నా చేయొచ్చు, పదవి లేకపోయినా చేయొచ్చు. నిజంగా పదవి లేకపోతే ప్రజల కోసం పోరాటం చేయాలి అంతే తప్ప పదవుల కోసం మాత్రం ఇన్ని పార్టీలు మార్చి ఎన్టీఆర్ గారి కీర్తిని మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాట్లో తాకట్టు పెట్టడానికి మాత్రం దయచేసి ఇలాంటి చౌకబారు ప్రకటనలు మానండి. మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఆయన మంత్రివర్గంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన దగ్గర నాయకత్వ లక్షణాలు ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీ అంతా కూడా ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఈ పార్టీకి నాయకుడని అందరూ నిలబెట్టారు. ఇవాళ అలాంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు నాయకత్వ లక్షణాలు ఏ కోణంలో లేవు కాబట్టికే మీరు ఇన్ని పార్టీలు మారాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడ్డారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, పార్టీని నిలబెట్టారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అది పోరాట పటిమ, అది సిద్ధాంతం. ప్రజలకు ఏదన్నా సేవ చేయాలంటే ఒక సిద్ధాంతాన్ని ఎన్నుకోవాలి, ఆ సిద్ధాంతం మార్గంలో నడవాలి తప్ప పదవులే ముఖ్యం ప్రజల కంటే అని ఇన్ని పార్టీలు మారినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా ఏపీ పరిస్థితి బాగోలేదనిపిస్తే మీ సతీమణి ఎవరైతే మీ సతీమణి ఇవాళ బీజేపీ పార్టీలో మెయిన్ కీ రోల్లో ఉన్నారో ఆమెని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయటం లేదు? జగన్ మంచోడని కితాబు ఇవ్వడానికి మీకు ఇచ్చినటువంటి లంచం మీ కొడుక్కి ఎమ్మెల్యే సీటు, లేకపోతే జగన్ మంచోడండి చెప్పండి. 15 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్లు ఈడీ ఆస్తులు జప్తు చేసింది.
అందరికీ తెలుసు, ప్రజలందరికీ. జగన్ మంచోడు ఎలాగయ్యాడు మీకు? జగన్ ఏమో మంచోడు, 9 సంవత్సరాలు పరిపాలన సాగించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11 ఎంక్వైరీలు వేయిస్తే ఏ ఒక్క ఎంక్వైరీ కూడా రుజువు కాలేనటువంటి చంద్రబాబు నాయుడు గారేమో చెడ్డోడు. అంటే మీ దృష్టిలోనేమో నిజాయితీ పరులు మంచోళ్ళు కాదు, అవినీతి పరులు మంచోళ్ళు. దానికి లంచం ఏంటి? ఈయనకి పరుచూరి టికెట్ వాళ్ళ అబ్బాయికి. కాబట్టి మీరు ఏ పార్టీలోనా చేరండి, మీ పదవుల కోసం మీరు ఎన్ని పార్టీలన్నా మారండి. దయచేసి ప్రజాసేవకు అంకితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాత్రం విమర్శించొద్దని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ మీడియా ద్వారా కోరుతున్నా. ఏమండి? అదే ఇప్పుడు మేము చెప్పేది వాళ్ళ సిద్ధాంతాల గురించి చెప్తున్నామండి. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు ఇప్పుడు నిజంగా చంద్రబాబు, ఇప్పుడు మీరు అడిగి మంచి ప్రశ్న అడిగారు, ఇప్పుడు బాగా చెప్తారు. 2014లో మరి పురంధేశ్వరి గారు బీజేపీలో చేరి తెలుగుదేశం పార్టీ సహాయం కోరినప్పుడు అప్పుడు విమర్శించలేదా చంద్రబాబు నాయుడు గారిని? వాళ్ళు విమర్శించాలిగా చంద్రబాబు నాయుడు గారిని.